నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజు ఈ వీడియోలో అయితే ఇక్కడ మా పాప వేసుకున్న ఫ్రాక్ని అయితే నేను డిజైన్ చేయబోతున్నాను. అది కూడా చాలా ఈజీగా, ఇంతవరకు పెద్దవాళ్ళకి ఈ డిజైన్ అయితే ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తుంది కాబట్టి చిన్నపిల్లలకి ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఈ వీడియో చూసారు అంటే నేను ఇక్కడ యూస్ చేసే క్లాత్ అయితే లెనిన్ కాటన్ అన్నమాట. సో దీని పన్నా కూడా పెద్ద పన్నా, డబల్ పన్నా క్లాత్ని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఏ ఏజ్ వాళ్ళకైనా మీకు ఇంకా ఈ ఏజ్ వాళ్ళకి ఎలా స్టిచ్ చేయాలి, ఆ ఏజ్ వాళ్ళకి ఎలా స్టిచ్ చేయాలి అనేది ఏ డౌట్ లేకుండా క్లియర్గా అయితే స్టిచ్ చేస్తారు. నేను అక్కడ ఉన్న పింక్ ఫ్రాక్ మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఇక్కడ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను. ఆ పింక్ ఫ్రాక్ కింద పొడవు వచ్చేసి బాడీ పార్ట్ని వదిలేసి కింద పొడవు వచ్చేసి నాకు 30 ఇంచెస్ ఉందన్నమాట. సో నేను ఇక్కడ ఫ్రిల్స్ ఫ్రాక్ స్టిచ్ చేయాలి అని అనుకున్నాను. ముందు ఈ క్లాత్ నుంచి 30 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ క్లాత్ డబల్ ఫోల్డ్ మీద ఉన్నది. డబల్ ఫోల్డ్ మీద ఉన్న దాంట్లో నేను 30 ఇంచెస్ కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది 3 మీటర్స్ క్లాత్, డబల్ పన్నా క్లాత్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను యూస్ చేసే ఈ క్లాత్కి ఇంత అయితే పట్టదు. సో లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ 30 ఇంచెస్ మీద పెట్టేసి అక్కడ ఒక మార్క్ అయితే ఒక మార్క్ లాగా గీసేసుకున్నాం. అలానే ఇది 2 ఫ్రిల్స్ ఫ్రాక్ అని చెప్పాను కాబట్టి అంటే నడుం దగ్గర నుంచి కింద వరకు మనకి ఎంత పొడవు కావాలి, మీకు ఎంత పొడవు కావాలనేది తీసుకొని 2 ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు 2 ఫ్రిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఆ పొడవంతా ఫస్ట్ మార్క్ చేసేసుకోండి. మనం ఎంత ఫ్రిల్స్ కావాలి, ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ నాకు ఇది డబల్ పన్నా కాబట్టి ఎక్కువగానే వచ్చేస్తుంది క్లాత్. ఆ తర్వాత ఇప్పుడు ఇది మొత్తం వచ్చేసి 30 ఇంచెస్ క్లాత్ అన్నమాట. దీంట్లోకి 15 ఇంచెస్లోకి నేను ఇప్పుడు కట్ చేసుకున్నాను. అంటే దీన్ని 2 పార్ట్స్గా చేసుకుంటా. ఆల్రెడీ ఇదేమో డబల్ ఫోల్డ్ మీద ఉంది, ఇంకా నేను 2 లేయర్స్ మధ్యలోకి 15 ఇంచెస్ దగ్గర కట్ చేసుకుంటాను. ఒక లేయర్ మొత్తము కిందది అలా ఉంచేస్తా. పై లేయర్లో వచ్చేసి అందులో హాఫ్లోంచి నేను బాడీ పార్ట్ని అయితే కట్ చేసుకుంటా. ఇక్కడైతే క్లియర్గా చూపిస్తాను కూడా మీకు ఎలా కట్ చేసుకుంటామన్నది. ఎందుకంటే కింద ఫ్రిల్స్ కన్నా కూడా పై లేయర్లో ఉన్న ఫ్రిల్స్ మనకి కొంచెం తక్కువ క్లాత్ యూస్ చేయాలి కాబట్టి ఇప్పుడు కింద లేయర్లో ఉన్న 15 ఇంచెస్ని నేను అలా పక్కకు పెట్టేసుకున్నా కట్ చేసి. పై లేయర్లో ఇప్పుడు డబల్ ఫోల్డ్ కాబట్టి దాన్ని ఇలా 2 ఫోల్డ్లో కట్ చేసుకొని మా పాప ఆల్రెడీ ఫ్రాక్ మెజర్మెంట్స్ ప్రకారం అంటున్నారు కదా, మీరు ఎవరికైతే స్టిచ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా దాని నెక్ ఎలా ఉంది అలా అయితే డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి అన్నది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఈ ఫ్రాక్ కూడా, ఆ పింక్ ఫ్రాక్ కూడా నేను మా పాప లెహంగాని కన్వర్ట్ చేసి స్టిచ్ చేశాను. వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, తప్పకుండా అయితే చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బాడీ మెజర్మెంట్ని మనం ఇలా డ్రా చేసుకుంటాం కదా నార్మల్గా, అక్కడ క్లియర్గా అర్థం కాదని చెప్పి నేను ఇక్కడ డ్రా చేసి మరీ చూపిస్తున్నాను. ఎవరికైనా ఒకసారి ఇది మొత్తం చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇది నేను ఎగ్జాక్ట్గా డ్రా చేసిన బాడీ మెజర్మెంట్. దానికి ఒక మీకు 1 ఇంచ్ కావాలా, 2 ఇంచెస్ కావాలా, దానికంతా ఖర్చు పెట్టేసుకోండి. మనం బ్లౌజెస్కి ఎలాగా 1 ఇంచ్లో ఇక్కడ డాట్స్ని తీస్తూ ఉంటాం, అప్పుడు షేప్ మంచిగా వస్తుంది కాబట్టి అక్కడ 1 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి కింద 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అన్నమాట. ఇటుపక్క ఆ 1 ఇంచ్ ఉంచేసి పైన నార్మల్గా మనం దాన్ని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. మా పాప నెక్ వచ్చేసి నేను ఆల్రెడీ అంటే ఆ ఫ్రాక్కి 4 ఇంచెస్ ఉంది, నేను 4 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ షోల్డర్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలంటే మనం ఎంత, ఇప్పుడు మీరు 5 ఇంచెలు తీసుకున్నారు అనుకోండి, 5 ఇంచెస్, అప్పుడు 4.5 తీసుకోండి మీరు. నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3.5 తీసుకుంటున్నా. 3.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. అక్కడ నుంచి షోల్డర్కి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. ఆ తర్వాత మీరు నెక్ వైపు కూడా అలా స్ట్రైట్గా గీసారనుకోండి, మీకు స్క్వేర్ షేప్లో నెక్ వస్తుంది. ఇలా కిందకి అంటే 4 ఇంచెస్ దగ్గరికి ఇలా కిందకి తీసారనుకోండి, ఆ షేప్ కొంచెం కిందకి కర్వ్ అయ్యి బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను కిందకి అలా, ఇక్కడైతే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని అనుకుంటున్నాను. షోల్డర్స్ దగ్గర 3.5 అంటే నెక్ 4 తీసుకున్నాను కాబట్టి 3.5. అదే మీరు నెక్ 5 తీసుకుంటే మాత్రం 4.5 అన్నమాట. పెద్దవాళ్ళకి 6 తీసుకున్న వాళ్ళకైతేనేమో 5.5, ఒక 1/2 ఇంచ్ పైకి అలా పెట్టేసుకుని ఇప్పుడు నేను ఇక్కడ థిక్గా డ్రా చేసింది వరకు మనకి బాడీ పార్ట్కి వచ్చేస్తుంది. షోల్డర్ పార్ట్ని మనం విడిగా కట్ చేసుకుంటాం మళ్ళీ. దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ వేరే క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నా. అంటే షోల్డర్ పార్ట్ మనం ఎంత తీసేసాం, 3.5 కదా, 3.5 + 3.5 రెండు వైపులకి కలిపి
కదా, మనం ఒకటే క్లాత్ని కట్ చేసుకుంటాం 3.5 + 3.5. ఇటు కింద అటు కింద మనం ఖర్చు కోసం అని చెప్పేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. టోటల్ కలిపేస్తే 8 ఇంచెస్. మన షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసే క్లాత్కి విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ ఉండాలి. దానికి ఫ్రిల్స్ పెట్టే పోర్షన్లో మాత్రం మనం ఎంతైనా తీసుకోవచ్చు, 10 నుంచి 15 మధ్యలో ఎంతైనా తీసుకోవచ్చు. ఎంత ఎక్కువ తీసుకుంటే అన్ని ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. తక్కువైనా తీసుకోవచ్చు. కానీ షోల్డర్కి అటాచ్ చేసే ఇటు అంటే షోల్డర్ దగ్గర మనం అటాచ్ చేసుకునే ఇటువైపు మాత్రం 8 ఇంచెసే ఉండాలి. అక్కడ మనం షోల్డర్కి 3.5 తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 3.5 + 3.5. అండ్ ఖర్చుల కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్. ఇక్కడ నేను హ్యాండ్స్ కోసమే అని చెప్పేసి ఇక్కడ పీస్ని అయితే కట్ చేసుకుంటున్నాను. నా హ్యాండ్ పెట్టిన వైపు అయితే 8 ఉంది, రిమైనింగ్ ఇటువైపు వచ్చేసి 15 తీసుకున్నాను. నా దగ్గర ఎక్కువ క్లాతే ఉంది కాబట్టి నేనైతే 15 తీసుకున్నాను. ఇక్కడ చూసేసుకుంటే మనం ఇక్కడ ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేస్తాం కాబట్టి డబల్ వేసేసి ఇక్కడేమో ఇలా అటాచ్ చేస్తాం. అది 8 ఇంచెస్ ఉన్నదన్నమాట. ఫోల్డ్ చేసేసరికి మనకి 4 వచ్చేస్తుంది, ఖర్చులకి వెళ్ళిపోతుంది. ఇక ఇవన్నీ మనకి ఫ్రిల్స్ లాగా వచ్చేస్తాయి. ఇంత పొడవున్న దాన్ని కూడా మనం ఫ్రిల్స్ లాగా పెట్టేసి నేనైతే ఇంకా ఇక్కడైతే 15 తీసుకున్నా అని చెప్పాను కదా, మొత్తం కూడా 3 or 3.5 వచ్చేలాగా అయితే నేను ఫోల్డ్ చేసేసుకుంటున్నా. మొత్తం ఫ్రిల్స్ లాగా పెట్టేసి గ్యాదర్స్ లాగా చేసేసుకొని మనం బాడీ పార్ట్ ఇంకా మిగిలింది అయితే ఇది హాఫ్ ఏమో బాడీ పార్ట్కి యూజ్ చేశాను, మిగిలింది అది. ఇక్కడ చూస్తే పై పోర్షన్ అది అన్నీ కూడా డబల్ ఫోల్డ్లో ఉన్నాయి. పై పోర్షన్ అది, హ్యాండ్స్ అది. పైన ఫ్రిల్స్ కోసం అయితే అందులోంచి బాడీ తీసాం కాబట్టి హాఫ్ ఉంది, ఇక్కడ క్లియర్గా అర్థమవుద్ది. కింద 15 ఇంచెస్ అలానే ఉంది. దీనికన్నా ముందుగా ఎలాగో ఫ్రాక్ కాబట్టి వీటికి ఎలాగో బొందులు పెట్టేస్తాం కాబట్టి దానికోసం 2 పీసెస్ అయితే రెడీ చేసుకున్నా. మిగిలిన దీన్ని బార్గా కట్ చేసి పెట్టుకున్నా. నెక్ ఫినిషింగ్ మనం నీట్గా ఇచ్చుకోవడానికి. ఈ ఫ్రాక్ చూడటానికి కష్టంగా అనిపించినా స్టిచ్ చేయడం మాత్రం చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసిన ఈ పీసెస్కి ఎడ్జెస్ని మనం కావాలంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అంటే జిగ్జాగ్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే జిగ్జాగ్ చేసేసాను. బాడీ పోర్షన్స్ అయితే ఇవన్నమాట. ఫస్ట్ హ్యాండ్స్ ఫినిషింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా ఎడ్జెస్ 8 ఇంచెస్ ఉన్న వైపు ఎడ్జెస్ని అయితే మనం ఇలా 2 ఫోల్డ్ వేసేసి ఇలా అయితే కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత రిమైనింగ్ ఇటు మొత్తం ఫ్రిల్స్, ఆ ఫ్రిల్స్ మనకి ఎలా అంటే ఒక 3 ఇంచెస్ వచ్చేలాగా 2 ఇంచెస్ వచ్చేలాగా అయినా పెట్టుకోవచ్చు. ఎక్కువ కావాలంటే 3 ఇంచెస్, తక్కువ కావాలంటే 2 ఇంచెస్ వచ్చేలాగా అయితే ఆ ఫ్రిల్స్ అన్ని ఇలా గ్యాదర్స్ అన్ని దగ్గరకు చేసుకుంటా ఫ్రిల్స్ పెట్టుకుంటా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. లేదా గ్యాదర్ లాగా చేసి దారాన్ని గుంజేసినా కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా 2 వైపులా హ్యాండ్కి ఇటు అటు 2 వైపులా చేసేసి ఇది మనకి షోల్డర్ దగ్గర వచ్చేస్తుంది. ఇలా 2 హ్యాండ్స్ అయితే మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఆ తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు దీన్ని అంటే నేను ఇప్పుడు పీసెస్ పెట్టాను కదా నెక్ ఫినిషింగ్ కోసమని, ఆ పీసెస్ నేను పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ షోల్డర్ పైన సగం వచ్చేలాగా ఆర్మ్ హోల్లోకి కొంచెం సగం పోయేలాగా ఇలా పెట్టేసుకొని ఆ పైన మనం ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పీసెస్ పెట్టా ఫినిషింగ్ కోసం అని చెప్పేసి, దాన్ని కూడా ఇప్పుడు మీరు అటాచ్ చేయొచ్చు. కానీ ఏంటి అంటే యాక్చువల్గా నా వీడియోస్ చూసేది బిగినర్సే కాబట్టి రెండింటిని ఒకేసారి అటాచ్ చేసినప్పుడు మేబీ అంత నీట్గా ఫినిషింగ్ రాకపోవచ్చు. మనకి ఏదైనా నీట్ ఫినిషింగ్ కావాలి, నేను ఎప్పుడూ వీడియోస్లో ఒకటే చెప్తాను, నీట్ ఫినిషింగ్ కావాలి అని చెప్పేసి. నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మాత్రం ఫస్ట్ ఇలా హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకోండి. దీనికి నేను ఎలాంటి లైనింగ్ని యూస్ చేయట్లేదు. ఇదేంటి అంటే లెనిన్ కాటన్, ఫ్యాబ్రిక్ థిక్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది చాలా అన్నమాట. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఇలా రివర్స్ చేసేస్తే హ్యాండ్ షేప్ అలా వచ్చేస్తుంది. సో అందుకని నేను లైనింగ్ యూజ్ చేయలేదన్నమాట దీనికి. అలాగే దీనికి ఇటు 2 వైపులా హ్యాండ్స్ని అటాచ్ చేసుకుని ఆ తర్వాత ఇంకో పీస్కి కూడా మనం అటాచ్ చేసుకుంటాం. దీనికి నేను బ్యాక్ ఓపెన్ పెడతాను. బ్యాక్ ఓపెన్ పెట్టేసి బటన్స్ కానీ ప్రెసింగ్ బటన్స్ కానీ ఏయో ఒకటైతే పెడతాను. పిల్లలకి కదా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి మనం ఫ్రంట్ దానికి ఎలా అటాచ్ చేసామో బ్యాక్ దానికి అలాగే అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక పట్టీని రెడీ చేసుకోవాలి. మన నెక్ ఫినిషింగ్ ఇవ్వడానికి ఇలా కొంచెం ఫోల్డ్ చేసేసి ఒక పట్టీ అని రెడీ చేసుకొని బ్లౌజెస్కి ఇస్తాం కదా నార్మల్గా ఫినిషింగ్ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఇలా హ్యాండ్స్ రెడీ చేసిన తర్వాత హ్యాండ్స్ ఎటువైపు నుంచి అటాచ్ చేసాము అటువైపు నుంచే మన స్టిచ్ చేసిన వైపు బయట వైపుకు ఉండాలి, మన స్టిచ్ చేయని వైపు లోపల వైపుకు ఉండాలి. అలా చూసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా పెట్టేసి స్టిచ్ చేసిన వైపు రివర్స్ చేసేస్తే అటు మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇంకా నెక్ లైన్ మొత్తం ఇది ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసి ఇప్పుడు ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాం అనుకోండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇంకా మనం స్టిచ్ చేసిన ఆ లైన్ మీదే పెట్టేసి ఇలా అయితే నీట్గా మొత్తం
స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఫ్రంట్ సైడ్ ఏమో కొంచెం థ్రెడ్స్ అవన్నీ పెట్టి డోరీ లేస్ కొంచెం షేప్ మంచిగా వచ్చేలాగా ఒక డిజైన్ పెడదాం అనుకున్నా. అలానే బ్యాక్ సైడ్ ఏమో ఓపెన్ పెడదాం అనుకున్నాను కదా. ఇలా ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క పార్ట్కి మనం ఫినిషింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఫ్రంట్ బ్యాక్ రెండుకి కూడా నెక్ లైన్కి ఇలా ఫినిషింగ్ ఇచ్చేస్తున్నా. అప్పుడు షోల్డర్స్ దగ్గర మనకి ఆ స్టిచ్చెస్ కనిపించవు, దీనికి లైనింగ్ లేదు కాబట్టి ఏది లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా రివర్స్ చేసేసామనుకోండి, ఇలా నీట్గా వచ్చేస్తుంది. మనకి ఎలాంటి స్టిచ్చెస్ కూడా కనిపించవు. ఇప్పుడు కావాలంటే మీరు మిషన్తో స్టిచ్ చేసుకోవచ్చు, లేదా చేత్తో అయినా స్టిచ్చెస్ వేసుకోవచ్చు. చేత్తో వేస్తే మంచిగా ఉంటుంది, కనిపించకుండా. మిషన్తో వేస్తేనేమో కనిపిస్తుంది. ఫస్ట్ ఈ ఎడ్జ్ మీద మాత్రం మిషన్తో వేసేసుకోవాలి. లోపల వైపుకి మన హ్యాండ్తో చేసుకున్న ఎడ్జ్ మీద మాత్రం చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు పై పోర్షన్ అయితే అయిపోయింది, ఇంకా దీనికి ఉంది. బ్యాక్ ఓపెన్ పెట్టాలి కదా. ఇప్పుడు బ్యాక్ని 2 ఫోల్డ్ లాగా వేసేసి బ్యాక్ వరకు కట్ చేసేసుకుంటా. కట్ చేసిన తర్వాత దానికి ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ నేను ఈజీగా చూపిస్తున్నాను. బిగినర్స్ ఎవరన్నా ఉంటే ఒకసారి ఈ వీడియో చూస్తే మాత్రం ఈజీగా స్టిచ్ చేస్తారు. ఇలా ఫోల్డ్ చేసేసి హాఫ్కి ఇప్పుడు దీన్ని 2 పీసెస్గా కట్ చేసుకుందాం మనం. ఈ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ కదా, సిల్క్ వాటితో ఇలాంటి స్టిచ్ చేయడం కొంచెం కష్టమే, కానీ కాటన్ ఏ కాటన్ అయినా, అది లెనిన్ కాటన్ కానివ్వండి, ఏదైనా సరే ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్తో అయితే మోస్ట్లీ ఇప్పుడు ఎక్కువగా కార్డ్ సెట్స్ అయితే వస్తున్నాయి మాల్లలో అలా చూసినప్పుడు మనం. ఆ తర్వాత ఇలా కట్ చేసి ఇప్పుడు ఒక పట్టీని తీసేసుకొని ఆల్రెడీ బొందులు అయితే రెడీ చేసి పెట్టాను కదా, ఇవి కూడా మనం బ్యాక్నే అటాచ్ చేస్తాం. అలానే ఇంకొకటి దీని ఫినిషింగ్ కోసం అని చెప్పేసి బ్యాక్ ఫినిషింగ్కి ఇంకొక పట్టీ అయితే రెడీ దాన్ని ఏం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు దాన్ని ఒకేసారి ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్తాను. ఇలా ఫోల్డ్ చేసేసి దాన్ని అంటే మనం కాజా పట్టీ హుక్స్ పట్టీ స్టిచ్ చేసుకుంటాం కదా, అదే విధంగా, కాకపోతే చాలా సింపుల్ మెథడ్లో ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒకటేమో ఇప్పుడు అది డబల్ ఫోల్డ్ పెట్టేసి ఆ పట్టీని కిందకి వైపు పెట్టేసి ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాం. ఇలా పెట్టేసి రివర్స్ వేసేసాం అనుకోండి, మనకి హుక్స్ పట్టీ అయితే అయిపోతుంది. రివర్స్ వేసినప్పుడు కాజా పట్టీకి ఏంటి, మనం దీనికి రివర్స్లో వేసేస్తాం. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని 2 స్టిచ్చెస్ వేసుకుంటే ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏంటి హుక్స్ పట్టి అయిపోతుంది. దీనికి మనం హుక్స్ పెడతామా బటన్స్ పెడతామా అవన్నీ మన ఇష్టం అనమాట. మందంగా ఇలా అయితే అయిపోతుంది, నీట్ ఫినిషింగ్తో వస్తుంది. అలానే మనం ఇప్పుడు ఇంకా కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఇటువైపు నుంచి అంటే రివర్స్ వైపు నుంచి పెట్టేసి అవతలకు ఫోల్డ్ చేసేస్తాం. అప్పుడు ఏంటి ఎక్స్ట్రా కావాలి కదా మనకి, కాజా పట్టీకి వచ్చేసి ఎక్స్ట్రా అయితే కావాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇటువైపు రివర్స్లో ఇటు నుంచి మనం ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ పైన అలా ఫోల్డ్ చేసి మనం ఒకేసారి స్టిచ్ చేసామనుకోండి, ఇంకా మనం ఎలాంటి ఫినిషింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు డబల్ ఫోల్డ్ ఇలా పెట్టేసి అటు రివర్స్ తిప్పేసామనుకోండి ఎక్స్ట్రా పోర్షన్ వస్తుంది మనకు. ఒక 1 ఇంచ్ కాజా పట్టి ఎప్పుడైనా బయట వైపుకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీని మీద మనం ఇప్పుడు ఒక స్టిచ్ వేసేస్తే, స్టిచ్ వేయటం కన్నా ముందు ఇది ఓవర్లాక్ చేసేసుకున్నాం అనుకోండి విడిపోకుండా ఉంటుంది అన్నమాట. అలానే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ ఫ్రాక్ మీరు మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల మెజర్మెంట్స్ ప్రకారం చెప్తున్నాను కదా, అమ్మ అన్న ఏజ్ వాళ్ళకైనా అలా ఒక టాప్ పెట్టేసి ఆ మెజర్మెంట్స్ ప్రకారం అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే అయిపోయింది. నేను ఇక్కడ ప్రెస్సింగ్ బటన్స్ని అయితే పెడతాను, అవి పెడితే నీట్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ డాట్స్ అలా స్టిచ్ చేయడానికి. ఇప్పుడు నేను చిన్నపిల్లలకి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి డాట్ పొడవు వచ్చేసి నేను 2.5 నుంచి 3 వరకే తీసుకుంటా. అదే పెద్దవాళ్ళకి స్టిచ్ చేస్తే మాత్రం 4 వరకు తీసుకోవాలన్నమాట. పిల్లలకి ఏంటి అంత ఎక్కువ షేప్తో అవసరం ఉండదు కాబట్టి ఆ షేప్ది ఆ డాట్ స్టిచ్ చేసేటప్పుడే అందులోనే ఈ బొందులు పెట్టే స్టిచ్ చేసామనుకోండి నీట్గా ఒకేసారి మనకి పని అయిపోతుంది అన్నమాట. ఇలా బొందులు అయితే రెడీ అయిపోయాయి, అలాగే బ్యాక్ ఓపెన్ కూడా అయిపోయింది. సో ఇక్కడతో అయిపోయిందా అంటే ఫ్రంట్ కొంచెం డిజైన్ పెట్టాలి కదా, కావాలి అంటే మీరు అలా కూడా వదిలేసుకోవచ్చు. ఇలా ఒక పట్టీని అయితే రెడీ చేశాను. అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్ స్టిచ్ చేసేసి పైన కూడా ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత ఫ్రంట్ దానికి ఇలా మధ్యలో ఒక గీత ఒకటి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 4 వైపులో అంటే ఫ్రంట్ దానికి బ్యాక్ దానికి రెండింటికి డాట్స్ అయితే నేను స్టిచ్ చేసేసాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 4 డాట్స్ని స్టిచ్ చేశాను. ఆ తర్వాత ఈ పట్టి ఆ లైన్ మీద పెట్టేసి ఈ ఎడ్జ్కి ఆ ఎడ్జ్కి మాత్రమే అంటే పొడవుగా ఎడ్జెస్లోనే స్టిచ్ చేయాలి. మధ్యలోంచి మనం ఇలా డోరీని రెడీ చేసుకొని దీని మధ్యలోంచి ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు డోరీ వచ్చేసి 2 ఫోల్డ్లో పెట్టేసాను. ఇలా సేఫ్టీ పిన్తో లోపలికైతే ఇన్సర్ట్ చేసేసి
కింద ఎడ్జ్ దగ్గర మనం ఒక స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. దాన్ని అలా గుంజినప్పుడు అంటే ఫ్రంట్ నెక్ దగ్గర మంచి డిజైన్ వస్తుంది అన్నమాట. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఇది బాగానే ఉంటుంది. మాకు అవసరం లేదు అనుకుంటే అలా నార్మల్గా గుంజకుండా వదిలేస్తే నార్మల్గా ఉంటుంది. గుంజి అక్కడ కొంచెం మనం ఈ డోరీని కొంచెం అలా కట్టేసామనుకోండి, ఇలా ఫ్రిల్స్ లాగా అదొక డిజైన్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రిల్స్ని ఎలా అటాచ్ చేసుకుంటాం, ఎప్పుడైనా ఫ్రిల్స్కి తీసుకునేటప్పుడు ఫస్ట్ ఫ్రిల్ కన్నా కూడా సెకండ్ ఫ్రిల్ దానికి డబల్ ఉండేలాగైతే తీసుకోవాలి క్లాత్. నేను ఇక్కడ క్లాత్ ఎంత పొడవు తీసుకుంటున్నాను అనేది ఎందుకు చెప్పలేదంటే, అంత ఎక్కువ తీసుకుంటే మనకి అంత ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. మన నడుము మెజర్మెంట్ ఎంత ఉంది దానికన్నా కూడా ఫస్ట్ ఫ్రిల్ డబల్ తీసుకోవాలి. ఆ సెకండ్ ఫ్రిల్ వచ్చేసి ఫస్ట్ ఫ్రిల్ కన్నా కూడా డబల్ తీసుకోవాలి. అప్పుడు ఫ్రిల్స్ బాగా వస్తాయి, చూడటానికి కూడా బాగుంటుంది అన్నమాట. నేను ఇప్పుడు ఫ్రిల్స్ రెండింటిని అంటే ఏంటంటే ఆల్రెడీ వీటి ఎడ్జెస్ని నేను జిగ్జాగ్ చేశాను కాబట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి కింద లేయర్ ఏమో నేను పైన పెట్టేసి స్టిచ్ చేస్తాను. అది ఇప్పుడు అది ట్రెండ్ కాబట్టి. సో అలా మీరు ఫ్రిల్స్ పెట్టే దాంట్లో 3-4 విధానాలు ఉంటాయి. ఫ్రిల్స్ ఇలా పెట్టేసుకుంటా అయినా ఉండవచ్చు, గ్యాదర్స్ అన్నీ ఒకసారి పెట్టేసి పైన నార్మల్గా దారం గుంజేస్తే దగ్గరకు వచ్చేస్తుంది కదా, అలా అయినా పెట్టేసుకోవచ్చు. నేను ఈజీగానే ఉందిలే ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కదా అని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటా అయితే స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసేటప్పుడు 2 క్లాతులకి మధ్యలో ఒక మార్క్ చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి హాఫ్ వరకు ఈ క్లాత్ యూస్ చేయాలి, ఫ్రిల్స్కి హాఫ్ వరకు ఈ క్లాత్ యూస్ చేయాలి అనేది ఒక ఐడియాలా ఉంటుంది. ఆ తర్వాత పైన ఆల్రెడీ జిగ్జాగ్ చేశాను కాబట్టి పైన ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటా అయితే మొత్తం అయితే స్టిచ్ చేస్తున్నాను. అలాగే రెండింటిని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై ఫ్రిల్ని బాడీ పార్ట్కి అయితే నేను కలిపేస్తాను అనమాట. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. పై ఫ్రిల్ ముందు అటాచ్ చేసి తర్వాత కింద పెట్టుకుంటే మనకి మిషన్ మీద కొంచెం అంత కంఫర్ట్గా అయితే ఉండదు. ఆ తర్వాత ఇదైతే మెయిన్ స్టెప్ ఏంటి అంటే, ఇక్కడ డాట్స్ అయితే ఇచ్చాం కదా, అక్కడ నుంచి మనం ఇటు ఎడ్జ్కి వచ్చేసరికి 1.5 ఇంచ్ క్రాస్గా కొంచెం కట్ చేసుకోవాలి 4 ఇంచులకి. మనం బ్లౌజ్కి అయితే ఎలాగ బ్యాక్ సైడ్ కట్ చేస్తామో అలా మీరు కట్ చేసినప్పుడు ఫస్ట్ అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా అటాచ్ చేసేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు. ఇలా 1/2 ఇంచ్ అలా కట్ చేయడం వల్ల ఫ్రాక్ కింద రౌండ్ అనేది నీట్గా వస్తుంది. మీరు అలా కట్ చేయకుండా అటాచ్ చేశారనుకోండి, ఫ్రాక్ వచ్చేసి సైడ్ల వైపు కిందకు వాలిపోయినట్టు. మనం ఎంత అందంగా స్టిచ్ చేసినప్పటికీ ఆ పీస్ కొంచెం కట్ చేయకపోతే బ్లౌజెస్ కట్ చేసినట్టు ఫ్రాక్ కింద రౌండ్ అయితే నీట్గా రాదు. ఇక్కడైతే నేను 4ని అలా కలిపేసి అయితే చేశాను. ఆ తర్వాత మనం ఇలా అటాచ్ చేసుకున్నాం కదా, ఈ కింద దాన్ని అటాచ్ చేశాను రెండింటిని. ఆ తర్వాత దీన్ని బాడీకి అటాచ్ చేసుకోవటం మాత్రమే మిగిలింది. పైన ఎలా అటాచ్ చేసాము, పైన కింద ఏంటి అంటే ఫ్రిల్స్ పైకి కనిపించేలాగా నేను అటాచ్ చేశాను. ఇక్కడ బాడీ పార్ట్కి వచ్చేసి అలా కనిపించకుండా అటాచ్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే కనిపించేలాగా కూడా అటాచ్ చేసుకోవచ్చు. టోటల్గా అయితే ఫ్రాక్ అయితే ఇలా అయిపోయింది. జస్ట్ ఇప్పుడు దీనికి సైడ్ ఫినిషింగ్ ఇచ్చేస్తే, సైడ్ స్టిచెస్ వేసేస్తే ఫ్రాక్ అయితే అయిపోతుంది అనమాట. ఓవరాల్ ఫ్రాక్ లుక్ అయితే ఇది ఇలా డోరీని గుంజేసామనుకోండి, చక్కగా అవి గ్యాదర్స్ లాగా వచ్చేస్తాయి ఫ్రంట్ వైపు. బ్యాక్కి ఇలా బొందులు వచ్చేసాయి కాబట్టి లుక్ వైజ్ ఇదైతే చాలా బాగుంటుంది. ఇలాగే నేను ఇక్కడ ఈ వీటిలో హుక్స్నైనా వాడుకోవచ్చు, బటన్స్నైనా వాడుకోవచ్చు. ఇలా ప్రెస్సింగ్ బటన్స్ నేనైతే ఇవి యూజ్ చేస్తాను. ఇవి యూజ్ చేస్తే కొంచెం క్లాసీగా ఉంటుంది, అంటే నార్మల్గా కాకుండా బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడు ఇలాంటివి అయితే యూజ్ చేస్తాను, బాగుంటుందని. ఓవరాల్ ఫ్రాక్ లుక్ అయితే ఇది. మా పాప వేసుకున్నాకైతే నిజంగా చాలా బాగుంది. మీకు ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని